హాయ్ హలో నమస్తే, నేను విజయానండి. నేను ఎక్కడున్నానో మీ అందరికీ అర్థమైపోయి ఉంటుందండి. నా చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ చూస్తేనే తెలిసిపోతుంది. అదేనండి, మన మానవ కలంకారీలో ఉన్నాను, కేపీహెచ్పిలో. వింటర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. వింటర్ రాగానే మనం ఏం చేస్తాం, పైన దాచేసిన బ్లాంకెట్స్, కొంచెం మందంగా ఉన్న బెడ్షీట్స్, దుప్పట్లు అన్నీ కిందకి దించుకుంటాం కదా. బ్లాంకెట్స్ అనగానే మనం ఒక సపరేట్ మెటీరియల్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ మొన్న నేను మానవ కలంకారీలో మేడంతో మాట్లాడినప్పుడు తను ఏమన్నారంటే, జయ, మన కలంకారీ ఫ్యాబ్రిక్స్లో కాటన్లో కూడా మనం బ్లాంకెట్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, చాలా స్మూత్గా. వీటి స్పెషాలిటీ అంటండి, సమ్మర్లోనేమో చాలా చల్లగా ఉంటుందంట, వింటర్లో వెచ్చగా ఉంటుందంట. అసలు వెయిటే లేదండి, చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి. ప్లస్ బెడ్షీట్స్ ఉన్నాయి, డబుల్ కాట్కి, సింగిల్ కాట్కి, కింగ్ సైజు, క్వీన్ సైజు, ఇవి కాకుండా దీవాన్ సెట్స్ కూడా ఉన్నాయి అనేసి చెప్పారనమాట. సో ఒకసారి చూసేసి వెళ్దాము. ఆల్రెడీ వింటర్లో ఉన్నాం కదా, ఏమేమి కలెక్షన్ ఉంది, ప్లస్ ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి, ఇవన్నీ మీ అందరికీ చూపిస్తాను ఈరోజు. చాలా బాగుంది. ఈ సైజ్ ఏంటమ్మా? 4x6 సింగిల్ సైజ్ బెడ్షీట్. సింగిల్ సైజ్ ఇది. ఓకే, కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. పిల్లో కవర్స్ కూడా వచ్చినాయా? 2 పిల్లో కవర్స్. ఓకే, ఓ పిల్లో కవర్స్ కూడా సైజ్ కూడా చాలా బాగుందండి, చక్కగా ఫ్రీ సైజ్ ఉన్నాయి. పెద్ద పెద్ద పిల్లోస్ కూడా సరిపోతుంది. 2 ఏనమ్మా? 2 పిల్లో కవర్స్ అండ్ ఓకే. ఒకసారి ఓపెన్ చేద్దామా కొంచెం? కాటను ఈ ఫ్యాబ్రిక్స్లో ఉండే ఆ స్మూత్ అలవాటు పడితే కానీ తెలియదండి, ఎంత బాగుందంటే. సింగిల్ సైజు బెడ్షీట్ ఇప్పుడు మీకు నేను చూపించింది. ఇందులో చాలా కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి. ఇది ప్రైస్ ఎంత ఉంటుందమ్మా? 1290. ఒక బెడ్షీటు అండ్ 2 పిల్లో కవర్స్. చాలా బాగుంది. ఇదేనా అసలు యాక్చువల్గా నేను ఇక్కడ దాకా రావడానికి రీజన్ ఇదే. బ్లాంకెట్ అనగానే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పారు నాకు, సో నాకు టైం లేక సరిగ్గా చూడలేదన్నమాట. ఒకసారి ఇది ఓపెన్ చేసి చూద్దాము, ఎందుకంటే వెయిట్ లెస్లో ఉంది, ప్లస్ వింటర్కి బాగా యూజ్ అవుతుంది. సింగిల్ పర్సన్కి చాలా బాగుంటుందండి. అసలు వెయిట్ మాత్రం అస్సలు చాలా తక్కువ అనిపిస్తుంది. దీని స్పెషాలిటీ ఏంటమ్మా? జూట్తో చేసిందా ఇది మెటీరియల్? ఓకే ఓకే, అంటే వింటర్లో వేడిగా, సమ్మర్లో కూల్గా. ఓకే. దీని మెయింటెనెన్స్ ఎట్లాగా? షాంపూ వస్తుంది. ఓకే, ఓన్లీ షాంపూయేనా? ఓన్లీ షాంపూ. ఇవేంటి 6x6 క్వీనా? క్వీన్ అంటే 6x6, కింగ్ అంటే 9x9. ఓ భలే వేరియేషన్ పెట్టారే. దీనికి కూడా అంతేనా? 2 పిల్లో కవర్సా? ఓకే, అంటే ఎంత సైజ్ బెడ్కి వచ్చేస్తుందంటావు? 6x6 సైజ్. ఓకే, ఓ సేమ్ సైజ్. ఓకే, సేమ్ పిల్లో కవర్స్. కలర్ కూడా చాలా బాగున్నాయండి, కలర్ కాంబినేషన్స్ అన్నీ బాగున్నాయి. కాటన్ కదా, అసలు ఈ స్మూతే మనము మాటల్లో చెప్పలేము, దీన్ని ఫీల్ అయితేనే తెలుస్తుంది. కలంకారీకి ఉన్న ప్రత్యేకత అది, ముఖ్యంగా కాటన్స్, అందులోనూ కలంకారీ వేసినా కూడా చూసేదానికన్నా కూడా ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే బెడ్ మీద వేస్తామో దాని లుక్కే పూర్తిగా మారిపోతుంది. ఇది ఇప్పుడు ఇంతకుముందు నేను చూపించాను కదా బ్లాంకెట్, దీని ప్రైస్ ఎంత ఉంది? 1850 ఉందండి దీని ప్రైసు. బా ఎంత బాగున్నాయో. ఇవేంటమ్మా? ఇది కూడా సేమ్ 6x6. వింటర్ కదా, సేల్ బాగుందా ఇప్పుడు? కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి. వావ్, ఇది చూడండి. బెడ్షీట్స్కి మనం ఇలా ఎక్స్పెక్ట్ చేయం యాక్చువల్లీ, ఇలా డిజైన్, ముగ్గు డిజైన్ చూడండి ఎంత బాగుందో. అది ఓన్లీ మానవ కలంకారీలోనే ఉంటాయి. 1850 అండి. ఇది సైజ్ వచ్చేసి 6x6. 2 పిల్లో కవర్స్ వచ్చినాయి. చక్కగా డిజైన్ కూడా పీకాక్ డిజైన్ ఇచ్చారు. హ్యాండ్ ప్రింట్ కదా, దానివల్లే కొంచెం మనకి నార్మల్ ఫ్యాబ్రిక్స్తో కంపేర్ చేసుకుంటే కాటన్ కానీ కలంకారీ కానీ ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. రీజన్ ఏంటి అంటే అంతా హ్యాండ్ మేడ్ అండి, చేతులతోనే తయారు చేయాలి, దానికి నేచర్ కోఆపరేట్ చేయాలి, మనుషులు ఉండాలి. కాస్త ఎక్స్పెన్సివ్ కాబట్టి కొంచెం ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. కానీ దీని కంఫర్ట్ మనం ఇంకా ఎక్కడా కనిపించదు. ఎంత హెల్దీగా అనిపిస్తుంది అంటే, ఇవి వేసుకొని వీటికి అలవాటు పడ్డామంటే నార్మల్ వాటి జోలికే పోము మనం. ఇది 9x9. ఓకే, కింగ్ సైజ్. కింగ్ కదా, అందుకని 9x9 ఇచ్చారు. క్వీన్ అయితే 6x6 ఇచ్చారా? డిజైన్స్ కూడా ఎంత బాగున్నాయోనండి. అమ్మ, ఇదేమీ కలర్ చేంజ్ అవటం కానీ అట్లా ఏమి ఉండదా? ఎక్కడ ఫేడ్?
అన్ని ఆర్గానిక్ కలర్స్. సో కాబట్టి మనకి కంఫర్ట్గా అనిపిస్తుంది. చూడండి డిజైన్ ఎంత బాగుందో. దీనికి కూడా 2 పిల్లో కవర్స్ వచ్చాయా? ఆల్మోస్ట్ మనకి కలర్స్ ఇది 2480లో ఉన్నాయండి. చాలా బాగున్నాయి. ఇందులోనే కింగ్ సైజులో ఇవన్నీ కూడా మనకి కలంకారీ ఎలా అనిపిస్తుంది అంటే చూస్తే అన్నీ ఒకేలాగా ఉన్నాయా అన్న ఫీల్ అనిపిస్తుందండి. కొంచెం దగ్గరగా క్లీన్గా అబ్జర్వ్ చేస్తేనే, ఎందుకంటే నెంబర్ ఆఫ్ కలర్స్ మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఉండదు కలంకారీలో. కొన్ని ఫిక్స్డ్ కలర్స్ మాత్రమే ఉంటాయి కదా. నువ్వేం చెప్పట్లా అన్నీ నేనే చెప్తున్నాను. ఎందుకంటే నేను మచిలీపట్నం వెళ్ళి మీ యూనిట్ దగ్గర షూట్ చేసి వచ్చాము. 2 days ఉండి, కాబట్టి కొంచెం నాకు కూడా కొంత నాలెడ్జ్ వచ్చిందనమాట కలంకారీ మీద. అందుకని నాకు ఇంత గ్రిప్ ఉండి చక్కగా చెప్పగలుగుతున్నాను. ప్రాక్టికల్గా చూశాను కాబట్టి. ఇవేంటమ్మా? దివాన్ సెట్స్. ఓ బాగున్నాయే. ప్యాచ్ వర్క్ ఇచ్చారు దీనికి. 3 పిల్లో కవర్స్ వస్తే 2 బూస్టర్స్ 1 బెడ్షీట్. ఓకే 3 పిల్లో కవర్స్, 2 బూస్టర్స్. పిల్లో కవర్, 2 బూస్టర్స్. ఓకే దివాన్ సెట్స్ కదా. చాలా బాగుంది. అంటే సైజ్ కూడా బాగుందండి, పెద్దగా వచ్చింది. 4x6. కానీ చూడండి దివానా సెట్కి ఎంత చక్కగా పైన కింద కలిపి ప్యాచ్ వర్క్ చేశారు. చాలా బాగుంది. రెగ్యులర్ ప్యాటర్న్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా. ఇది ప్రైస్ ఎంతమ్మా? 1850. ఓకే. అండ్ పిల్లో కవర్ చూడండి, కానీ ప్యాచ్ వర్క్ ఇచ్చి చాలా బాగుంది. విత్ జిప్ సిస్టమ్ అండి. చక్కగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకొని వాష్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఎందుకంటే దివాన్ అంటే కొంచెం మాస్తూ ఉంటాయి కదా. సో ఇవి చాలా బాగున్నాయి. ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి. ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి. బట్ మీరు స్టోర్కి వస్తే కనుక డెఫినెట్గా ఒకసారి చూడొచ్చు. ప్యాచ్ వర్క్ బెడ్షీట్సా? బెడ్షీట్స్లో కూడా ప్యాచ్ వర్క్. ఓకే 2 పిల్లో కవర్స్. ఓకే బా ఎంత బాగున్నాయో బాబా. చూడండి రియల్లీ నైస్. స్మూత్గా హాయిగా విత్ జిప్ అండి. జిప్ సిస్టమ్ ఇచ్చారు. ఇవి కూడా బాగున్నాయి. దీనికి విత్ ప్యాచ్ వర్క్తో. ఇది ఎంత ఉందమ్మా? 2600. సైజు ఇది 6x6. అంటే క్వీన్. కింగ్ అని తేలేదా ఇందులో? ఓకే చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ కూడానండి. ఓపెన్ చేస్తావా? చాలా బాగుంది. క్వీనే ఎంత ఉందంటే కింగ్ సైజ్ అయితే ఇంకా పెద్దగా అయిపోతుంది కదా. చాలా బాగుంది. వెనకాల బ్యాక్ సైడ్ కూడా చూడండి, మనకి ప్రింట్ కానీ కలర్ కాంబినేషన్ కానీ అంతా కూడా న్యాచురల్ కలర్స్ వాడటం వల్ల ఈ కంఫర్ట్ వస్తుంది. వాష్ అయితే మాత్రం స్పెసిఫిక్గా షాంపూ వాష్ అంతే. మనం రెగ్యులర్ మిషన్ వాష్ అయితే పనికిరాదు కదా. డిటర్జెంట్స్ యూజ్ చేయకూడదు. ఓకే ఓన్లీ షాంపూ యూజ్ చేయాలి. ఏం షాంపూ యూస్ చేయాలి? షాంపూ. ఎను షాంపూ. ఓకే రైట్. ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి. ఇది ప్యాచ్ వర్క్ బెడ్షీట్స్లో అండి. చాలా బాగున్నాయి, సూపర్ ఉన్నాయి. వావ్ చాలా చాలా బాగున్నాయి. ఇదండి మన మానవ కలంకారీలో ఉన్నటువంటి బెడ్షీట్స్, బ్లాంకెట్స్, దివాన్ సెట్స్ చాలా బాగున్నాయండి. వెరైటీస్ అయితే మాత్రం నెంబర్ ఆఫ్ ఉన్నాయి. డెఫినెట్గా మీకు కావాలి అనుకుంటే కనుక స్టోర్కి వచ్చి ఒకసారి విజిట్ చేయండి. ఆన్లైన్ సర్వీస్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. బ్లౌజెస్కి సంబంధించి ఆన్లైన్ సర్వీస్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ మిగతా అన్ని ఫ్యాబ్రిక్స్కి వీళ్ళ దగ్గర ఉన్న అన్ని ఐటమ్స్కి సంబంధించి ఆన్లైన్ కూడా రాబోతున్నారు. డెఫినెట్గా మానవ కలంకారీని ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి. ఇది మనం ఎంత చెప్పినా, నేను పదే ఇదే మాట చెప్తూ ఉంటాను, మనం ఎన్నిసార్లు చెప్పినా, ఎంత చూపించినా దీని వాల్యూ తెలీదు. మనం ఒకసారి ఫీల్ అవ్వాలి, మనం ఒకసారి యూస్ చేయాలి. అప్పుడే కాటన్ కానీ కలంకారీ కానీ దీని యొక్క ప్రాముఖ్యత కానీ దాని ఇంపార్టెన్సు, దాని కంఫర్ట్ మనకు అర్థమవుతుంది. సో మన ప్రాచీన కళని ప్రోత్సహిద్దాం. థ్యాంక్ యూ సో మచ్.